ఆంధ్రాలో అయితే స్టూడెంట్‌కి కొత్త కష్టం వస్తోంది అన్నటువంటి వార్తను ఆంధ్ర స్టూడెంట్‌కి అన్నది సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. ఇంజినీరింగ్ ప్రవేశాల వేళ లోకల్, నాన్ లోకల్ కోటా విభజన విద్యార్థులు తీవ్ర గందరగోళం సృష్టిస్తోంది. 10వ తరగతి వరకు ఏపీలోనే చదివి తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థుల్ని నాన్ లోకల్‌గా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోంది. తెలంగాణలో ఇంటర్ పూర్తి చేసిన ఏపీ విద్యార్థులు ఏపీ సెట్ ద్వారా ఇంజినీరింగ్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా వాళ్ళకి స్థానిక కోటా వర్తించడం లేదు. స్థానికేతర కోటా పొందడానికి వీలు లేకుండా వాళ్ళ భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ ఏర్పడినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371D ప్రకారం ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు. దీని ద్వారా తెలంగాణ, ఏపీ ప్రాంతాల ఉపాధి విద్యలో సమాన అవకాశాలు కల్పించాలని దీని ఉద్దేశం. దీన్ని 2014 రాష్ట్ర విభజన సమయంలో మరో 10 ఏళ్ల పాటు కొనసాగేలా రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డర్ ఇచ్చారు. ఇందులో భాగంగా విద్యాసంస్థలో ప్రవేశం కోసం ఉస్మానియా, ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర రీజియన్ల వారీగా స్థానికతను లోకల్ 85%, నాన్ లోకల్ 15% ప్రామాణికంగా తీసుకుని సీట్లు భర్తీ చేసేవాడు. గత ఏడాది జూన్ 2వ తేదీతో 10 ఏళ్ల గడువు ముగిసింది. ఆ వెంటనే తెలంగాణ ప్రభుత్వం నాన్ లోకల్ 15% సీట్లపై ఏపీ విద్యార్థులు కేటాయించేది లేదని స్పష్టం చేసింది. కానీ కూటమి ప్రభుత్వం కాలయాపన చేసి ఏడాది ప్రవేశాలకు సమయం దగ్గర పడుతున్న తనలో హడావిడిగా జీవోలు ఇచ్చి చేతులు దులుపుకుంది. దీని మీద ఎవరికి అవగాహన కల్పించకపోవడం గమనార్హం. ఉన్నత విద్యాశాఖ స్థానికతను సవరిస్తూ ఇచ్చిన జీవోలు చట్టం ముందు నిలవలేవని, న్యాయస్థానాలు సవాల్ చేస్తే పాత విధానాన్ని అమలు చేసే తీర్పు వస్తుంది. దీనివల్ల తెలంగాణలో చదివినప్పటికీ ఎటువంటి చిక్కులు లేకుండా ఏపీలో నాన్ లోకల్ కోటా వర్తిస్తుందని తేల్చి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. స్థానికత అంశం ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత విద్యాసంస్థల వరకు వర్తిస్తుంది. కానీ ఒక్క ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రవేశ పరీక్షలకు సంబంధించిన మాత్రమే స్థానికతను మార్పు చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు 10 ఏళ్ల పాటు ఏపీలో నివసిస్తున్నట్టు చూపిస్తే స్థానికేతర కోటాల కౌన్సిలింగ్లో పాల్గొనొచ్చని ప్రభుత్వం చెబుతోంది. కానీ తల్లిదండ్రులకు నివాస ధృవీకరణ పత్రం ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు నిరాకరిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. తల్లిదండ్రులు నివాస ధృవీకరణ పత్రాలు లేకుండా సంబంధిత విద్యార్థులు, తల్లిదండ్రులు స్టడీ సర్టిఫికెట్స్ ఏపీలో ఉంటే కౌన్సిలింగ్ అనుమతిస్తామని ఏపీ సెట్ కౌన్సిలింగ్ అధికారులు చెప్తున్నారు. చదువులేని తల్లిదండ్రులను విద్యార్థుల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ఏపీ సెట్ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫిర్యాదులు వస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదట.